శాంతి. ఈరోజు మురళీ డేటు 12 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, జ్ఞాన యోగాలతో పాటు మీ నడవడిక కూడా చాలా బాగుండాలి. మీరు భూతాలను పారద్రోలేవారు కావున మీలో ఎలాంటి భూతము ఉండకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళీలోని ప్రశ్న, సుపుత్ర పిల్లలలో ఏ నశ స్థిరంగా ఉండగలదు? సమాధానము, బాబా ద్వారా మేము ద్వికిరీటదారులుగా విశ్వాధికారులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఈ నశ సుపుత్ర పిల్లలకి స్థిరంగా ఉండగలదు. కానీ కామ క్రోధాదుల భూతము లోపల ఉన్నట్లయితే ఈ నశ ఉండదు. అటువంటి పిల్లలు తండ్రి పైన గౌరవాన్ని కూడా ఉంచలేరు. అందువలన మొదట భూతాలను పారద్రోలాలి, మీ స్థితిని శక్తిశాలిగా చేసుకోవాలి అని బాబా అంటున్నారు. పాట, నా మనస్సు అనే ద్వారం వద్దకు ఎవరు వచ్చారు? ఓం శాంతి. పిల్లలైన మీరు తప్ప ఈ పాట అర్థాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. పిల్లలు కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారముగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే పరంపిత పరమాత్మునికి స్థూల లేక సూక్ష్మ చిత్రము లేదు. సూక్ష్మమైన వారు దేవతలు, వారు కూడా కేవలం ముగ్గురే ఉన్నారు. వారికంటే అతి సూక్ష్మమైన వారు పరమాత్మ. ఇప్పుడు ఓ పరంపిత పరమాత్మ అని ఎవరు అంటున్నారు? ఆత్మే కదా. పరంపిత పరమాత్మను పరమ ఆత్మ అని అంటారు. లౌకిక తండ్రిని ఆత్మ పరమాత్మ అని పిలవజాలదు. లౌకిక తండ్రిని ఆత్మ పరమాత్మ అని పిలవజాలదు. పారలౌకిక పరంపిత పరమాత్మను స్మృతి చేసినప్పుడు వారిని దేహీ అభిమానులు అని అంటారు. దేహాభిమానంలో ఉంటే దేహముతో సంబంధం ఉండే తండ్రి గుర్తుకు వస్తారు. కానీ వీరు ఆత్మతో సంబంధం కలిగినటువంటి తండ్రి. వారిప్పుడు వచ్చి ఉన్నారు. ఆత్మ బుద్ధితో గ్రహిస్తుంది. ఎందుకంటే బుద్ధి ఆత్మలోనే ఉంది కదా. కావున పరంపిత పరమాత్మ తప్పకుండా పారలౌకిక తండ్రియే అవుతారు. వారిని ఈశ్వరుడు అని అంటారు. ఇప్పుడు బాబా ఈ ప్రశ్నావళిని తయారు చేయించారు. దీనిపైన అర్థం చేయించడం పిల్లలైన మీకు సులభంగా ఉంటుంది. ఎలాగ ఫామ్ నింపిస్తారో అలా ఈ ప్రశ్నలను కూడా అడగవచ్చు. ఎవరైతే అడుగుతారో వారు తప్పకుండా నాలెడ్జ్ఫుల్, కనుక వారు తప్పకుండా టీచరే అవుతారు. ఆత్మయే శరీరాన్ని ధరిస్తుంది, కర్మేంద్రియాలతో అర్థం చేయిస్తుంది. కావున పిల్లలు సహజముగా అర్థం చేయించేందుకు ఈ ప్రశ్నావళి తయారు చేయబడింది. కానీ జ్ఞానాన్ని వినిపించే పిల్లల స్థితి కూడా చాలా బాగుండాలి. భలే ఎవరిలోనైనా జ్ఞానం చాలా మంచిగా ఉంది, యోగం కూడా బాగుంది, కానీ దానితో పాటు నడవడిక కూడా బాగుండాలి కదా. ఎవరిలో అయితే కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారాలు అనే భూతాలు ఉండవో వారి నడవడిక దైవీ నడవడికలాగా ఉంటుంది. ఇవి చాలా పెద్ద పెద్ద భూతాలు. పిల్లలైన మీలో ఎలాంటి భూతాలు ఉండరాదు. మనము భూతాలను పారద్రోలేవారము. గాలిలో తిరిగే అశుద్ధ ఆత్మలను కూడా భూతాలు అని అంటారు. ఆ భూతాలను తొలగించేవారు కూడా ఉస్తాదులుగా ఉంటారు. కానీ ఈ పంచ వికార రూపీ భూతాలను పరంపిత పరమాత్మ తప్ప ఇతరులెవ్వరూ తొలగించలేరు. అందరి భూతాలను తొలగించేవారు ఒక్కరే, సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్కరే. రావణుడి నుండి విముక్తి కలిగించువారు కూడా ఒక్కరే. రావణుడు చాలా పెద్ద భూతము. వీరిలో క్రోధ భూతముంది, మోహము లేక అశుద్ధ అహంకార భూతముంది అని అంటారు. కానీ అందరినీ భూతాల నుండి విడిపించేవారు విముక్తి దాత పరంపిత పరమాత్మ ఒక్కరే. ఈ సమయంలో అత్యంత శక్తివంతులు అంటే ఈ క్రైస్తవులు అని మీకు తెలుసు. వారి ఆంగ్ల భాష పదాలు కూడా చాలా బాగున్నాయి.
ఏ రాజులు ఉంటారో వారు తమ భాషని నడిపిస్తారు. కానీ దేవతల భాష గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. యజ్ఞము ప్రారంభంలో చాలామంది ధ్యానము ద్వారా స్వర్గములోకి వెళ్ళి అక్కడి విశేషాలను తెలుసుకుని వచ్చి చెప్పేవారు. ఇంతకుముందు పిల్లలు ధ్యానంలో అంతా తెలుసుకొని వచ్చి తెలియచేసేవారు. 2-4 రోజులు ధ్యానంలోనే ఉండిపోయేవారు. కానీ ఇప్పుడు అక్కడ భాషను చూసి వచ్చి వినిపించేందుకు మంచి బుద్ధివంతులైన సందేశీయులు కావాలి అని బాబా అంటున్నారు. పిల్లలైన మీరు అందరికీ భారతదేశ కథను వినిపించండి. భారతదేశము సతో ప్రధానంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానంగా పూజ్య స్థితి నుండి పూజారిగా అయిపోయింది. భారతదేశంలో దేవతల చిత్రాలు చాలా ఉన్నాయి. అంధశ్రద్ధతో పూజిస్తారు. వారి జీవిత చరిత్ర గురించి తెలియదు. పాత్రధారులకు డ్రామాలోని దర్శకుడు మొదలైన వారి గురించి తెలిసి ఉండాలి కదా. అందుకే ప్రశ్నావళి తయారు చేయబడింది. క్రైస్తవ ధర్మ పెద్ద అయినటువంటి పోపుకి కూడా మీరు వ్రాయాలి. మీరు మీ శిష్యులకు ఈ వినాశీ వస్తువుల తయారీని నిలపమని వ్రాస్తున్నారు. కానీ వారు మీ మాటలను ఎందుకు ఒప్పుకోవడం లేదు? మీరు అందరికీ గురువు కదా, మీకు చాలా మహిమ జరుగుతుంది. అయినా వీరు మీ మాటలు ఎందుకు అంగీకరించడం లేదు? మీకు కారణం తెలియకుంటే మేము తెలియచేస్తాము. వీరు మీ మతానుసారం నడవడం లేదు, వాటిని ఈశ్వరీయ మతానుసారం తయారు చేస్తున్నారు. యాడమ్, ఈవ్ ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. భగవంతుడు జ్ఞానసాగరులు, వారు గుప్తంగా ఉన్నారు. వారి సైన్యము తప్పకుండా వారి మతం అనుసారముగానే నడుస్తూ ఉంటుంది. ఇలా తెలియచేయాలి. కానీ పిల్లలు ఇంకా అంత విశాల బుద్ధి కలవారిగా అవ్వలేదు. అందుకే స్క్రూను టైట్ చేయవలసి ఉంటుంది. ఏ విధంగా ఇంజను చల్లబడినప్పుడు దానిని వేగవంతంగా చేసేందుకు అందులో బొగ్గులు వేస్తారో అలాగే ఇది కూడా జ్ఞానమనే బొగ్గు. పరంపిత పరమాత్మ అందరికంటే పెద్దవారు. అందరూ వారికి సలాం చేసేందుకు వస్తారు. పోపును కూడా అందరూ శక్తిశాలిగా భావిస్తారు. పోప్కు ఎంత గౌరవాన్ని ఇస్తారు అంత గౌరవం ఇతరులెవ్వరికీ ఇవ్వరు. వారికి తండ్రిని గురించి తెలియదు. వారు గుప్తంగా ఉన్నారు. పిల్లలకు మాత్రమే వారిని గురించి తెలుసు. వారికి గౌరవాన్ని కూడా ఇస్తారు. కానీ మాయ అటువంటి తండ్రిపైన కూడా గౌరవం ఉంచకుండా పిల్లలను తయారు చేస్తుంది. బాబా విశ్వాధిపతులుగా చేస్తారు. కానీ వెలుపలికి వెళ్ళగానే ఈ నశ ఎగిరిపోతుంది. మేము బాబా నుండి ద్వికిరీటదారులుగా అయ్యే వారసత్వం ఎందుకు తీసుకోము? ఇది సుపుత్రులైన పిల్లల యొక్క నశ. కానీ చాలామంది పిల్లల్లో కామము, క్రోధము, లోభములనే భూతాలు వచ్చేస్తాయి. బాబా మురళిని నడిపించే సమయంలో మాలో ఇంకా కామ సంబంధమైన తేలికపాటి నశ ఉంది అని గ్రహిస్తారు. కానీ ఏ ఒక్కరైనా అంటే భార్యాభర్త శక్తిశాలిగా ఉన్నట్లయితే ఏమీ జరగజాలదు. కొన్ని చోట్ల పత్ని శక్తిశాలిగా ఉంటే కొన్ని చోట్ల పురుషుడు శక్తిశాలిగా ఉంటాడు. ఎందుకంటే బాబా వద్దకు అన్ని రకాలైన సమాచారాలు వచ్చేస్తాయి. కొందరు సత్యమైన హృదయంతో వ్రాస్తారు. లోపల వెలుపల కూడా లోపల వెలుపల చాలా స్వచ్ఛత ఉండాలి. కొంతమంది వెలుపలికి మంచిగా లోపల అసత్యంగా ఉంటారు. అనేక మందికి తుఫానులు వస్తాయి. బాబాకు ఇలా వ్రాస్తారు, బాబా ఈరోజు నా వద్దకు కామ వికారపు తుఫాను వచ్చింది కానీ రక్షింపబడ్డాను. అలా బాబాకు వ్రాయలేదు అనుకోండి, ఒకటేమో శిక్ష పడుతుంది, రెండవది ఆ అలవాటు పెరిగిపోతూ ఉంటుంది. చివరకు క్రింద పడిపోతారు. బాబాకు పిల్లలపైన ఆశలు ఉంటాయి కదా, కొద్దిగా గ్రహచారం ఉంటే అది కూడా దిగిపోతుంది. కొందరు ఈరోజు బాగా నడుస్తారు, రేపు మూర్ఛితులైపోతారు, లేక గొంతు ఎండిపోతుంది. అంటే తప్పకుండా ఏదో ఆజ్ఞను ఉల్లంఘించి ఉంటారు.
ప్రతి విషయంలో కూడా సత్యతతో మెలిగినప్పుడే సత్యఖండానికి అధికారులుగా అవుతారు. అసత్యాన్ని చెప్తే వ్యాధి పెరుగుతూ నష్టాన్ని కలుగచేస్తుంది. పిల్లలు చాలా యుక్తితో ప్రశ్నావళిని తయారు చేయాలి. పరంపిత పరమాత్మతో సంబంధం ఏమిటి? వారు తండ్రి అయినప్పుడు వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? వారు సర్వుల సద్గతిదాత, పతిత పావనుడు. గీతా భగవంతుడైనందువలన తప్పకుండా ఎప్పుడూ జ్ఞానమిచ్చి ఉంటారు. వారి జీవన చరిత్ర గురించి తెలుసునా? తెలియకపోతే ఆస్తి ఎలా లభిస్తుంది? తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది కదా. ఇక మరొక ప్రశ్నను ఎలా అడగాలి? ప్రజాపిత బ్రహ్మ మరియు వారి ముఖ వంశావళి గురించి తెలుసునా? సరస్వతి జ్ఞాన జ్ఞానేశ్వరి, వారిని విద్యాదేవి అని అంటారు, గాడెస్ ఆఫ్ నాలెడ్జ్. జగదంబ అంటే వారికి పిల్లలు కూడా ఉంటారు కదా, తండ్రి కూడా ఉంటారు కదా, వారే జ్ఞానమును ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రజాపిత మరియు జగదంబలు ఎవరు? వారిని ధనలక్ష్మి అని కూడా అంటారు. అప్పుడు వారు జ్ఞాన జ్ఞానేశ్వరి కాదు, అంటే సత్యయుగంలో ఈ బ్రహ్మ సరస్వతులు రాజరాజేశ్వరులుగా అవుతారు. వారి పిల్లలు కూడా స్వర్గాధికారులుగా అవుతూ ఉండవచ్చు. ఇప్పుడు ఇది సంగమయుగము, కుంభము. ఆ కుంభమేళాలో ఏం జరుగుతుందో చూడండి. భక్తి మార్గంలోని అర్థానికి దీనికి రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. అది నీటి నదుల మరియు సాగరపు మేళ. ఇక్కడ జ్ఞాన సాగర్ నుండి వెలువడే మానస గంగల మేళ. ఇక్కడ జ్ఞాన సాగరు నుండి వెలువడే మానవ గంగల మేళ. పతితులను పావనంగా చేసేవారు ఎవరు? ఈ ప్రశ్నను అడగడం జరుగుతుంది. ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు కదా, అందుకే అడుగుతారు. ఈ తల్లిదండ్రుల జ్ఞానము ద్వారా మీరు రాజరాజేశ్వరులుగా అవ్వగలరు. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అన్నారు అంటే నోరు ఏమైనా తీపి అవుతుందా? ఇప్పుడు భక్తికి ఫలముగా జ్ఞానం లభిస్తుంది. భగవంతుడు చదివిస్తున్నారు అంటే ఎదురు దెబ్బలు తినడం సమాప్తమవుతుంది. బాబా చెప్తున్నారు, పిల్లల్లారా అశరీరీ భవ. ఆత్మకు జ్ఞానం లభించింది. ఇప్పుడు ఆత్మ చెప్తుంది, మేము బాబా వద్దకు తిరిగి వెళ్ళాలి, తర్వాత ప్రాలబ్ధం లభిస్తుంది, రాజధాని స్థాపన జరుగుతుంది. ఇవన్నీ ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ ప్రశ్నావళి చాలా బాగుంది. ఇది అందరి జేబులోనూ ఉండాలి. సర్వీసు యోగ్యమైన పిల్లలే ఈ విషయాల గురించి ఆలోచిస్తారు. పిల్లల కొరకు తండ్రి ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది. బాబా చెప్తున్నారు, పిల్లలు మీ భవిష్యత్తును శ్రేష్టముగా చేసుకోండి, లేకుంటే కల్పకల్పము పదవి తక్కువైపోతుంది. ఎలాగైతే ఈ బాబా మహారాజుగా మహారాణిగా అవుతారో అలా పిల్లలు కూడా అవ్వాలి. కానీ మీపై మీకు నిశ్చయం ఉండాలి. రాజులో కూడా చాలా శక్తి ఉంటుంది. అక్కడంతా సుఖమే సుఖం ఉంటుంది. ఇంకా ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేస్తే రాజులుగా అవుతారు. రాజు ఆజ్ఞానుసారము ప్రజలంతా నడుస్తారు. ఈ సమయంలో భారతవాసీలకు రాజు ఎవ్వరూ లేరు. పంచాయతీ రాజ్యం ఉంది కనుక ఎంత బలహీనంగా అయ్యారు. చాలామంది పిల్లలకు అనేక తుఫానులు వస్తాయి, కానీ సమాచారం ఇవ్వరు అని బాబాకు తెలుసు. ఇటువంటి తుఫానులు వస్తున్నాయి, మేమేమేమి చెయ్యాలో మీరు సలహా ఇవ్వండి అని బాబాకు వ్రాయాలి. పరిస్థితి చూసి బాబా సలహా ఇస్తారు. కానీ పిల్లలు బాబాకు వ్రాయరు కదా. జతలో ఉన్నవారు కూడా మా సహచరుని పరిస్థితి ఇలా ఉంది అనే సమాచారాన్ని ఇవ్వరు. మరి బాబాకు సమాచారం ఇవ్వాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే.
ఇప్పుడు రాత్రి క్లాసు. డేటు 11/1/1969. అనంతమైన తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. తమ వారీగా చేసుకుంటారు. రాజ్య పదవి కొరకు శిక్షణ ఇస్తారు. పవిత్రంగా కూడా చేస్తారు. తండ్రి చాలా సహజ రీతిగా తన పరిచయాన్ని, వారసత్వపు పరిచయాన్ని అర్థం చేయిస్తారు. తమకు తాము అర్థం చేసుకోలేరు. బేహద్దు తండ్రి ద్వారా తప్పకుండా బేహద్దు వారసత్వం లభిస్తుంది. ఈ విషయం కూడా మంచి బుద్ధివంతులు మాత్రమే అర్థం చేసుకుంటారు. తండ్రి ఏ వారసత్వాన్ని ఇస్తారు? ఇంటి వారసత్వము, చదువు వారసత్వము మరియు స్వర్గ చక్రవర్తి వారసత్వాన్ని ఇస్తారు. ఎవరైతే పవిత్ర దైవీ సాంప్రదాయం కలవారిగా అవుతారో వారే రాజధానిలోకి వస్తారు. ఎవరు ఎంత చదువుతారో, చదివిస్తారో వారు అంతే శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఎంతోమంది పిల్లలున్నారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రి పిల్లలను స్వర్గాధిపతులుగా, నరుడి నుండి నారాయణుడిగా తయారు చేస్తారు. వీరు రాజ్యాధికారులుగా అవుతారు. కనుక స్వర్గ రచయిత అయిన అనంతమైన తండ్రికి మనం పిల్లలము కనుక స్వర్గ చక్రవర్తి పదవిని తీసుకుంటాము. యథా రాజారాణి తదా ప్రజ. ఎంత పురుషార్థం చేస్తారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. ఇది రాజ్య పదవి కొరకు పురుషార్థము. సత్యయుగి రాజ్య పదవి అయితే అందరికీ లభించదు. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. పురుషార్థమే ప్రారబ్ధానికి ఆధారము. ఎంత పురుషార్థం చేస్తారో అంత పదవి పొందుతారు. పురుషార్థము ద్వారానే చక్రవర్తి పదవి లభిస్తుంది అని పిల్లలకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా అయి స్వచ్ఛమైన బంగారంలాగా అయిపోతారు. రాజ్య పదవి కూడా లభిస్తుంది. మేము భారతదేశానికి అధికారులమని ఇక్కడ కూడా చెప్తారు కదా. అందరూ అధికారులుగానే అవుతారు. కానీ ఏ పదవిని పొందుతారు? చదువు తర్వాత స్వర్గంలో మనకేమి పదవి ఉంటుంది? మీరిప్పుడు సంగమ యుగంలో చదువుతున్నారు. సత్యయుగంలో రాజ్యపాలన చేస్తారు. తండ్రి యోగాన్ని కూడా నేర్పిస్తారు, చదివిస్తారు కూడా. మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి స్మృతి ద్వారా పావనముగా కూడా అవుతారు. తర్వాత మళ్ళీ మనకు పునర్జన్మ రామరాజ్యంలో జరుగుతుంది. రావణ రాజ్యంలో కాదు. ఇప్పుడు మనం చదువుతున్నాము మన్మనాభవ మధ్య జీభవ. ఇప్పుడు ఇది కలియుగ అంతిమము. మళ్ళీ సత్యయుగం అంటే స్వర్గం తప్పకుండా వస్తుంది. తండ్రి సంగమయుగంలోనే వచ్చి అనంతమైన స్కూలు తెరుస్తారు. ఆ స్కూలులో అనంతమైన చక్రవర్తి పదవిని పొందుకునేందుకు అనంతమైన చదువు చదువుకుంటారు. ఇప్పుడు మనము నూతన ప్రపంచానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. నూతన ప్రపంచాన్ని స్వర్గము అని అంటారు. నశ పెరుగుతుంది కదా. పురాతన ప్రపంచం తర్వాత తప్పకుండా కొత్త ప్రపంచం వస్తుంది. పిల్లలకు గుర్తుకొస్తుంది. స్వర్గాధిపతులుగా చేసేందుకు పరంపిత పరమాత్మ మనల్ని చదివిస్తున్నారని పిల్లలందరి హృదయంలో ఉంది. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. తద్వారా సత్యయుగ రాజారాణులుగా అవుతాము. రాజయుగం ద్వారా రాజ్యం లభిస్తుంది. అందులో పవిత్రత, సుఖశాంతులు అన్నీ ఉంటాయి. ఈ బాబాలో ఇప్పుడు శివబాబా అవతరించి ఉన్నారు. వారు శ్రేష్టాతి శ్రేష్ఠులు. ఆత్మ అనుభవాన్ని తీసుకుని వెళ్తుంది. అక్కడకు వెళ్తే అక్కడ కూర్చోవడం కూడా శ్రేష్టముగా ఉంటుంది. విద్యార్థులందరూ తమ తమ పద్ధతిలో కూర్చుంటారు. ఒకరి స్థానంలో మరొకరు కూర్చోలేరు. ఒకరి పాత్ర మరొకరితో కలవదు. ఆత్మలో రికార్డు నిండి ఉంది అని తండ్రి అర్థం చేయించారు. డ్రామా ప్లాన్ అనుసారంగా మన పురుషార్థం నడుస్తుంది. కొందరు రాజులుగా అవుతారు, కొందరు రాణులుగా అవుతారు. అంతిమంలో పురుషార్థ ఫలితం వెలువడుతుంది. అప్పుడు మళ్ళీ మాల కూడా తయారవుతుంది.
ఉన్నతమైన నెంబరు తీసుకునే వారికి తప్పకుండా తెలిసి ఉంటుంది. ఆత్మ వెళ్ళి కర్మానుసారం మరొక శరీరాన్ని తీసుకుంటుంది. మరణించిన తరువాత భావించబడుతుంది. మంచి కర్మలు చేసిన వారికి యోగ బలం ద్వారా మంచి జన్మ లభిస్తుంది. పురుషార్థం చెయ్యకుంటే తక్కువ పదవిని పొందుతారు. ఇలా ఆలోచిస్తూ ఉంటే చాలా ఖుషి కలుగుతుంది. ఎవరు ఎలాంటి మహారథులుగా ఉంటారో వారికంతా మహిమ జరుగుతుంది. అందరి మురళి కూడా ఒకే రకంగా ఉండదు కదా. ప్రతి ఒక్కరి మురళి వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇదంతా తయారు చేయబడిన ఆట కదా. ఇప్పుడు పిల్లలకు కర్మలపైన గమనం ఉంది. తల్లిదండ్రులు ఎలా చేస్తారో పిల్లలు కూడా అలాగే నేర్చుకుంటారు. ఇప్పుడు మీరు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. సర్వీసు ద్వారా తెలిసిపోతుంది. మహారథుల శ్రమ దాగి ఉండదు. శ్రేష్ఠ పదవిని పొందేందుకు ఎవరు శ్రమ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. పిల్లలందరికీ ఛాన్స్ కూడా ఉంది. ఉన్నత పదవి పొందేందుకు మన్మనాభవ అనే పాఠము జ్ఞాన సహితంగా లభించింది. ఈ గీతా జ్ఞానాన్ని జ్ఞానసాగరులైన తండ్రి స్వయంగా వచ్చి ఇస్తున్నారు అంటే తప్పకుండా ఖచ్చితమైనదే అని పిల్లలకు తెలుసు. మళ్ళీ ఇదంతా ధారణపైన ఆధారపడి ఉంటుంది. ఏదైతే వింటున్నారో అది వాస్తవిక జీవితంలో అలవడాలి కదా. ఇందులో కష్టం ఏమీ లేదు. తండ్రిని స్మృతి చెయ్యాలి, చక్రాన్ని తెలుసుకోవాలి. ఇది అంతిమ జన్మలోని చదువు. ఇందులో పాస్ అయిన వారు నూతన ప్రపంచమైన సత్యయుగంలోకి వెళ్ళిపోతారు. నిశ్చయములోనే విజయం ఉంది అనే గాయనం ఉంది. మమ్మల్ని భగవంతుడే చదివిస్తున్నారని ప్రీతి బుద్ధి కల పిల్లలు అర్థం చేసుకున్నారు. మా ఆత్మలు ధారణ చేస్తాయని పిల్లలకు తెలుసు. ఆత్మ ఈ శరీరం ద్వారా చదువుతుంది, ఉద్యోగం చేస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రిని స్మృతి చేస్తారు. మళ్ళీ మాయా రావణుడు బుద్ధి యోగాన్ని తెంచేస్తాడు. కావున మాయతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతెంత ముందుకు పోతారో అంతంత మీ ప్రభావం కూడా వెలువడుతుంది. అంతేకాదు ఖుషీ పాదరస మట్టం కూడా పెరుగుతుంది. నూతన జన్మను తీసుకుంటే చాలా ప్రత్యక్షం చేస్తారు. అచ్చా, ధారణ కొరకు ముఖ్య సారము: వెలుపల లోపల చాలా శుద్ధంగా ఉండాలి. సత్యమైన హృదయంతో తండ్రికి తమ సమాచారమును ఇవ్వాలి. బాబా నుండి ఏది కూడా దాచిపెట్టకూడదు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి కనుక అశరీరిగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. మౌనంగా ఉండాలి. ఈరోజు వరదానము: నాది అనే దానిని నీదిలోకి పరివర్తన చేసి ఎగిరే కళ్ళను అనుభవం చేసే డబల్ లైట్ భవ. ఈ వినాశీ శరీరము, ధనము, పాత మనస్సు నావి కాదు, తండ్రికి ఇచ్చేశాను. మొట్టమొదట అంతా నీదే అనే సంకల్పం చేశారు. ఇందులో తండ్రికి లాభం లేదు, మీకు లాభం ఉంది. ఎందుకంటే నాది అని అన్నారు అంటే చిక్కుకుంటారు. నీది అని అనడం వలన అతీతముగా అయిపోతారు. నాది అని అనడం ద్వారా బరువైన వారిగా అవుతారు. నీది అని అనడం ద్వారా డబల్ లైట్ ట్రస్టీగా అవుతారు. ఎంతవరకు తేలికగా అవ్వరో అంతవరకు ఉన్నతమైన స్థితి వరకు చేరుకోలేరు. తేలికగా ఉన్నవారే ఎగిరే కళ ద్వారా ఆనందాన్ని అనుభవం చేస్తారు. తేలికగా ఉండడంలోనే మజా ఉంది. స్లోగన్: ఎవరిపై ఏ వ్యక్తి లేక ప్రకృతి తమ ప్రభావం వెయ్యలేవో వారే శక్తిశాలి ఆత్మలు. అచ్చా, ఓం శాంతి.